వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి చెందిన మంత్రులు ఎవరు కూడా కనిపించలేదు. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రోజా గురించి. అసలు పత్తా లేకుండా పోయారు రోజా. ఈ మధ్య అదే ట్విట్టర్లో కానీ లేకపోతే సోషల్ మీడియా ఏదైనా కానీ ఆవిడ వైఎస్ఆర్సీపీ పేరు తొలగించి ఎన్ని జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి వచ్చారు, నేనున్నా అంటూ మళ్ళీ ముందుకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు లడ్డు వివాదం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మాట్లాడారు. అంటే కావాలని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లుతున్నారని, వాళ్లే తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు అని నానా రకాలుగా మాట్లాడారు. దాని గురించి ఏం చెప్తారు? మీకు వితండవాదం అంటారు ఐడియా ఉంది కదా. అంటే కింద పడ్డా నాదే పై చెయ్యి, సరే మేము తప్పు చేసాం, మీరెందుకు గగ్గోలు పెడతారు? మాకు హిందువులు అంటే లెక్కలేదు. నేను తిరుపతికి వెళ్తా వారం వారం, ఓ 30 మందినో 40 మందినో వేసుకుని డబ్బులు వసూలు చేసుకుంటా, బయటకు వచ్చి నేను రాజకీయాలు చేస్తా అనే వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సి రావడం దౌర్భాగ్యం. అన్ని పార్టీలు తిరిగిందండి, ఎవడు చేర్చుకోమన్నాడు. మీరు చెప్పినట్టుగా మొత్తం అసలు వైసీపీకి సంబంధించిన ఫోటోలు లేకుండా ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, జగనన్న ఫోటో కూడా లేకుండా తీసి పడేసింది. మళ్ళా సిగ్గు లేకుండా, ఇంకా వేరే ఎవరు తీసుకోవట్లేదు కదా, ఏదో ఒకటి చెప్పుకొని బతకాలి కదా, మళ్ళీ వైసీపీ దగ్గరికి వచ్చింది. వచ్చినందుకు మళ్ళీ మరి ఇప్పుడు తనేంటో చూపించుకోవాలి కదా, లేకపోతే జగన్ నమ్మడు కదా. జగన్ ఎలాంటి పారిపోయాడు ఓ ప్రెస్ మీట్ పెట్టి. సో ఆయన చెప్పాడు మీరందరూ మాట్లాడండి లేకపోతే తోలు తీస్తానని. చచ్చినట్టు వచ్చింది. ఎక్కడుంది? అదేదైనా మరి ఫామ్ హౌస్లో ఉందో ఆవిడ, ఎక్కడుందో? నిజంగా అఫీషియల్ ప్రెస్ మీట్ అలా పెడతారా? నువ్వు ఇప్పుడు అధికార ప్రతినిధివి, ఆ విషయం మర్చిపోయావు. ఏదో సరదాగా షూట్ చేసుకున్నట్టు చేసుకుంది ఆవిడ, అయిపోయింది. ఇంకా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడుతోంది, నువ్వు తిరుపతి దాని అంటున్నావు. మాట్లాడితే చలవమంటే తిరుపతి వెళ్ళిపోతా. ఇప్పుడు తిరుమల వెళ్ళకు, ఇంకా నీకు దమ్ముంటే వెళ్ళకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన డైవర్షన్ ఎందుకండి ఆయనకి? ఇప్పుడు ఆయన పని చేయకపోతే డైవర్షన్ పాలిటిక్స్ కావాలి మీలాగా. ఆయన చేశాడో లేదో, ఏం జరిగిందో ప్రజలకి తెలుసు. ఇప్పుడు వాళ్ళకి పెన్షన్లు ఏ రోజు పడుతున్నాయి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఏ రోజు వస్తున్నాయి, వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అడగండి. మీరు తాడేపల్లికి వెళ్ళి దమ్ముంటే అడగండి, మీరు అడుగు పెట్టగలిగితే. ఎందుకు చెప్తున్నామంటేనండి, ఆవిడ ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష గురించి మాట్లాడుతుంది. అవును, నువ్వు ఒక హిందువా అని మనం అడుగుతున్నాం. అసలు నీకు ఇష్టమైతే నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళు, మనకేం అబ్జెక్షన్ లేదు. కానీ హిందువుల మనోభావాలు నువ్వు దెబ్బతీయకు. నువ్వు చంద్రబాబు నాయుడిని కమెంట్ చేయకు, నువ్వు పవన్ కళ్యాణ్ని కమెంట్ చేయకు. నీకు ఇంకా సిగ్గు రాలేదా? అసెంబ్లీ గేటు మీద వెయ్యనివ్వను అన్నావు. ఎవరిది? పవన్ కళ్యాణ్ది. ఏమైంది? నీకు చెయ్యి తీయకుండా ఉంచారు ఇంకా కదా. ఎందుకంటే 21కి 21 ఇచ్చారు, బంపర్ మెజార్టీ ఇచ్చారు. మీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా పిఠాపురం వెళ్ళాల్సి వచ్చింది. సో ఎవడు ఓడిపోయాడు? అందుకే తొందరపడకూడదు. అందుకే పాట ఉంది, తొందరపడకే సుందరాంగి ఏదో పాట ఉంది, అట్లాగా రోజాకి చెప్తున్నామ్మా. రోజాకి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా. ఇప్పుడు గట్టిగా మాట్లాడలేకపోతుంది, మీరు గమనించండి. ఇప్పుడు ప్రాయశ్చిత్త ఇదివరకు ఉన్నంత వాయిస్ అయితే లేదు, ఇది ఆ బిగువు లేదు, ఏమీ లేదు మనిషిలో. ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేస్తారంటేట, తప్పు చేస్తే చేస్తారట. మరి మీరు చేసిన తప్పుకి ఆయన చేయాల్సి వస్తుంది, కరెక్టే. అది అందుకే కదా ఆయన చేసింది. వాళ్ళు చేసిన తప్పుకి క్షమించు దేవుడా అని, క్షమించు దేవుడా అని ఆయన చేస్తున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ దీక్ష మీద కొంతమంది కుహనా కమ్యూనిస్టులనాలో పెయిడ్ కమ్యూనిస్టులనాలో మనకు తెలియదు, కొంతమంది జర్నలిస్టులు మాట్లాడారు. ఆయన హిందుత్వ గురించి మాట్లాడుతున్నాడు. 80% హిందువులు ఉన్నారు, కరెక్టే, ఎవడు కాదంటాడు. కానీ హిందువుల గురించి ఎందుకు మాట్లాడతాడు? ఇది సెక్యులర్ ఇది అంటాడు. మరి మీరు సెక్యులర్ ఇదంటే ఒక మస్జిద్ మీద ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక ముస్లింని వెళ్ళి మీరు నాకు నమ్మకం లేదు దేవుడి మీద అని చెప్పమానండి, దమ్ముంటే చెప్తారా వాళ్ళు? నువ్వు అలా అడిగాక మళ్ళా నువ్వు ఉంటావా అక్కడ? మరుక్షణం నువ్వు ఉంటావా? నీ నాలుకైనా తెగిపడిపోతుంది, లేదా నీ తలైనా తెగిపడుతుంది. ఒక క్రిస్టియన్ అడగగలవా నువ్వు? నాకు జీసస్ మీద నమ్మకం లేదు, మేము ఈ ప్రసాదాలు ఇవంతా మాకు నమ్మకం లేదు అడగమనండి. ఇదే కమ్యూనిస్ట్ని వాళ్ళ గురించి మాట్లాడమనండి. ఎవడైనా సరే, ఈ జర్నలిస్టో కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే
క్రిస్టియన్స్ అందరినీ మనోభావాలు దెబ్బతింటాయట, వాళ్ళని అన్నట్టుట. ఇది ఒక ఆయన సెలవిస్తాడు, ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒక మరి ఏమనాలి, ఒక అనలిస్ట్, సినిమాకి పనిచేసేవాడు ఆయన అంటాడు, మనకు తెలియదు కొత్త కొత్త సిద్ధాంతాలు. అంటే మీరు లడ్డూని అపవిత్రం చేస్తే మేము నోరు మూసుకుని ఉండాలి, హిందువులంతా ఇది వినాలి. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ హిందువుల్లో ఐకమత్యం రావాలి, వాళ్ళు నోర్లు విప్పి ముందుకు రావాలి. మాకేం జరగలేదు అనుకుని మీరందరూ థిక్ స్కిన్స్ లాగా ఉండద్దు. కదలిక వచ్చింది కానీ సరిపోదు, వెంటనే రెస్పాండ్ అవ్వట్లా. ఇంకొకటి అంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, ఒకప్పుడు సిఎస్గా చేశాడు ఆయన, ఒకప్పుడు ఐఏఎస్. లడ్డూలో ఏం కల్తీ జరిగి ఉండదండి అంటాడు ఆయన, ఐవైఆర్ కృష్ణారావు. ఆయన టీటీడీకి పనిచేశాడు, ఎస్విబిసికి పనిచేసినప్పుడు ఎంత రాసలీలలు ఏం జరిగిందో మీరు టీవీ 9లో అప్పట్లో చూస్తుంటే తెలిసేది, రోజు మొత్తం వేశారు ఆయన గురించి. అక్కడున్న సిఓఓ ఎవరో రామలక్ష్మణ్ ఉండేది, వాళ్ళు చేసిన అవినీతులు అక్రమాలు భాగవతాలన్నీ మీకు మొత్తం టీవీ 9లో వచ్చింది. వీళ్ళు మాట్లాడతారు లడ్డు, నీకెలా తెలుసు లడ్డు కల్తీ అవ్వలేదని? నువ్వు బ్రాహ్మణువే కదా, నీకేమైనా కొత్తగా ఎవడన్నా లెటర్ ఇచ్చాడా, లేదా కొత్తగా నువ్వు ఎక్కడైనా టెస్ట్ చేయించావా? అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ కంటే కూడా నీకు వేరే ఏదైనా తెలుసా? ఎందుకు మాట్లాడతారండి వీళ్ళందరూ? మీకు విశ్వాసం ఉంటే, జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉంటే మీరు నోరు మూసు కూర్చోండి. మీకు దమ్ముంటే క్రిస్టియానిటీ గురించి మాట్లాడండి, మీకు దమ్ముంటే ఒక ముస్లిం గురించి మాట్లాడండి, మస్జిదుల గురించి మాట్లాడండి, అంతేగాని హిందువుల మీద పడి ఏడవకండి. మీరందరూ హిందువుల సొమ్ము తిన్నారు. రోజా అక్రమంగా కోట్లు దండుకుంది, ఐవైఆర్ కృష్ణారావు కూడా తిన్నారు కదా టీటీడీ సొమ్ము. లక్ష్మీ పార్వతి మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడతారండి మీరందరూ? సిగ్గు లేకుండా ఇంకా నువ్వు ఎలా బయటకు వస్తున్నావు అసలు? ఆయన చచ్చిపోయాక కూడా ఇంకా ఎందుకు చంపుతావు ఎన్టీఆర్ని? ఆయన మహానుభావుడు, వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు రోజా గురించి వస్తే గనక తప్పు చేశారు కాబట్టే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేశారు అని అంటున్నారు. అంటే ఈవిడ చేసిన తప్పుల కోసమైనా ప్రతిసారి తిరుమలకు వెళ్ళి ఆవిడ దర్శనం చేసుకొని దేవుడని చేసిన తప్పులు క్షమించు అని చెప్పి మొక్కుకొని వస్తున్నారు. అంతే కదా. ఆవిడ ఏంటంటే వారం వారం ఎందుకు వెళ్ళింది? ఆవిడ 6 రోజులు చేసిన తప్పిదాలకు అక్కడికి వెళ్ళి ఆయన ముందు మోకరిల్లి నాకు క్షమించు దేవా, నాకు ఇంకా కొంచెం డబ్బులు ఇప్పించు. ఆయన వడ్డీకి అసలు వాడు కదా, అందుకని వడ్డీ ఇప్పిస్తాడు. అట్లా భక్తుల దగ్గర ఆవిడ దండుకుంది. ఇక్కడ దండుకోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ అక్కడ క్షమించమని అడగడం, అది చేసింది. కాబట్టి ఇవాళ ఆవిడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత కానీ లేదు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కానీ ఆవిడకి లేదు. లక్ష్మీ పార్వతి గారి గురించి మాట్లాడుకుంటే ఆవిడ కూడా సేమ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, కావాలని చంద్రబాబు బురద జల్లుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద, అసలు ఎటువంటి తప్పు జరగలేదు లడ్డు వివాదంలో అని అయితే మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అసలు వీళ్ళు ఎవరండి మాట్లాడటానికి? హూ ఆర్ దే? వాళ్ళు ఎవరు అసలు ఇంకా నోరు మూసు కూర్చోకుండా ఇంకా నువ్వు తగుదనమ్మా అని ఎందుకు బయటకు వస్తున్నావు లక్ష్మీ పార్వతి? నువ్వు అసలు ఏంటి ఇప్పుడు? నువ్వు అసలు సిగ్గుంటే ఎన్టీఆర్ గారు చనిపోగానే నోరు మూసుకుని నువ్వు పుస్తకాలు రాసుకోవడమో చదువుకోవడమో చేసి ఉండేదానివి. ఇన్ని సంవత్సరాలు ఆయన బాధ పెట్టావు చచ్చిపోయాక. 28 సంవత్సరాలు చచ్చిపోయాక కూడా మనిషిని బాధ పెట్టిన మనిషిని మనం లక్ష్మీపార్వతినే చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారి పాపం ఆయన జీవితంలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన అన్ని రకాలుగా మంచి వ్యక్తి, ఆయనకి ఇలాంటి దౌర్భాగ్యం ప్రాప్తించింది. అందుకని మనం ఒకటే చెప్తున్నామండి, రోజా నువ్వు మాట్లాడకు, ఐవైఆర్ కృష్ణారావు గారు మాట్లాడకండి, లక్ష్మీ పార్వతి గారు తమ ఇంట్లో కూర్చోండి నోరు మూసుకుని అని చెప్తారు. అంటే స్వార్థ రాజకీయాల కోసమే, అంటే చంద్రబాబు నాయుడు గారు స్వార్థ రాజకీయాలు చేయడం కోసమే ఇంత నీచానికి, అంటే దేవుడి మీద కూడా అపవాది వేసే అంత నీచానికి ఒడిగడుతున్నారని అంటున్నారు లక్ష్మీ పార్వతి గారు. ఇప్పుడు రోజా అంటోందండి, ఆల్రెడీ ఒకసారి అనుభవించావు నువ్వు అలిపిరి. ఆయన తప్పు చేయలేదు కాబట్టి దేవుడు రక్షించాడు, నీకు అది అర్థం కావట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవసరం ప్రజలకు ఉందని గుర్తించారు కాబట్టి వెంకటేశ్వర స్వామి అలిపిరిలో అంత పెద్ద బ్లాస్ట్ నుంచి ఆయన తప్పించుకున్నారు. అర్థమైందా? అందుకని ఇవాళ ఆయన లడ్డూ విషయం బయట పెట్టకపోతేనే వెంకటేశ్వర స్వామికి అపచారం చేసినట్టు. ఆయన అపచారం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయనని ప్రజలు హర్షిస్తారు. ఆయన ఇంకా ఎత్తులకు వెళ్తాడు, ఆయన ఇంకా రాజకీయాల్లో ఆయన ఇంకా మున్ముందు ఇంకా చాలా సాధిస్తాడు. ఆయన దేవుడు అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా చంద్రబాబు నాయుడుకి కావచ్చు, పవన్ కళ్యాణ్కి కావచ్చు ఉండి తీరుతుంది.
మీరందరూ నోర్లు మూసుకోండి అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.